షాలోమ్ అలీకీం. లెంట్లో భక్తియుతంగా సాగుతున్నటువంటి దేవుని యొక్క భక్త బృందానికి యేసుక్రీస్తు నామములో శుభములు. గ్రీక్ పదబంధంలో నుంచి లెంట్కు సంబంధించినటువంటి ఒక అభ్యాసాన్ని అక్షర రూపకంగా నేర్చుకుందాం. గ్రీక్ క్రియాపదములో అయినటువంటి అపోలోమి అనేటువంటి పదం ఇటు లెంట్కు చాలా దగ్గరగా అవినాభావమైనటువంటి అర్థాన్ని మనకిస్తుంది. నూతన నిబంధనలో అపోలోమి అనేటువంటి ఇటు పదం నష్టం లేదా నశించడం అనేటువంటి ఆలోచనతో పాటు విధ్వంసం అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి అపోలోమి అనేటువంటి గ్రీకు పదాన్ని వాడినారు. ఫ్రమ్ ద ప్రిపోజిషన్ అపో meaning from or away, and the base of olumi, which means to destroy or to lose అని అర్థాన్ని ఇస్తుంది. అపోలోమి అనగా టు అబాలిష్, టు పుట్ an end, to ruin or render useless, to declare that one must be put to death అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. టు డివోట్ or to give over to eternal misery in hell అన్నటువంటి అర్థాన్ని అపోలోమి అన్నటువంటి పదం ఇస్తుంది. ఇటు పదాన్ని భౌతికంగా విధ్వంసం, ప్రాణ నష్టం లేదా ఆధ్యాత్మికమైనటువంటి వినాశనాన్ని కూడా అపోలోమి అనేటువంటి పదం సూచించవచ్చు. ఈ పదాన్ని తరచుగా శాశ్వత పరిణామాల సందర్భంలో ఉపయోగిస్తారు. ఆధ్యాత్మిక నష్టం లేదా దేవుని నుండి శాశ్వతంగా వేరుపడటం యొక్క తీవ్రతలను అపోలోమి అనేటువంటి పదం నొక్కి చెబుతుంది. ఇది పనికి రానిదిగా లేదా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రయోజనం కోసం కోల్పోయేటువంటి ఆలోచనను కూడా అపోలోమి అనే పదం సూచిస్తుంది. ఈ లెంట్ కాలంలో మిత్రమా, మీరు ఆధ్యాత్మికమైనటువంటి వినాశ స్థితిలో లేదా దేవుని నుండి విడిపోయినటువంటి స్థితిలో ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో మనము తిరిగి సమాధాన స్థితిని కోరుకునేందుకు పశ్చాత్తాపపడి మనల్ని మనం పునరుద్ధరించుకోవలసిన సమయం, దేవుని యొక్క కృప మనకు తోడై ఉండేటువంటి సమయం ఇది. పునరుద్ధరించుకుంటే పరమ తండ్రి అయినటువంటి యేసు ప్రభుల వారితో శాశ్వతంగా సాగిపోతాం. అలాంటి కృప దేవుడు మీకు, నాకు, మనకు దయచేయునుగాక. ఆమెన్.